శ్రీమాత్రే నమః. మొన్న మన పొరుగు రాష్ట్రంలో మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. రామ ప్రతిష్టాపన జరిగినప్పుడు. రామ ప్రతిష్టాపన లైవ్ టెలికాస్ట్లు ఇస్తుంటే ఇవ్వకూడదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడడమే కాకుండా మన ప్రసాదాలను కూడా పంచకూడదని, లైవ్ టెలికాస్ట్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు చూడకూడదని, ప్రసారం చేయకూడదని చెప్పి అధికారికంగా కాకపోయినా సరే అనధికారికంగా చెప్పారు. అలాగే ఆ మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యురాలు కూడా మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ రాముడు పిరికివాడు, భార్యను చంపేశాడు, సరియు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, అలాంటి ఆత్మహత్య చేసుకున్నవాడు రోల్ మోడల్గా ఎలా ఉంటాడు, పిల్లలకి మీరు ఆయన గురించి రోల్ మోడల్గా ఎలా చెప్తారు, ఈ విషయాలన్నీ కూడా వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయని చెప్పి ఆవిడ ఒక ఛానల్లో మాట్లాడారు. ఎవరు పడితే వాళ్ళు మన ధర్మాన్ని గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే మద్రాస్ హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చిందనమాట. ఆ తీర్పు మనందరం తెలుసుకోవాలి. ఇది భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంగా భావించాలి. తమిళనాడులో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయంలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఈరోజు చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. హిందువులకి హక్కులున్నాయి, దేవాలయాలు ఏమీ పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు దేవాలయ ప్రవేశం నిషిద్ధం. దేవుడంటే నమ్మకం లేని వాళ్ళ ఆలయానికి వెళ్ళడం సరికాదంటూ పళనికి చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారనమాట. రోజు పళని ఆలయాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది వస్తూ ఉంటారు, హిందువేతరులు కూడా ఉంటున్నారు అని చెప్పి సెంథిల్ కుమార్ చెప్పారు. హిందువేతరుల వల్ల భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు అనే విషయం తన దృష్టికి వచ్చింది. వాళ్ళ రాకపై నిషేధం విధించాలని, ఆలయం వద్ద బ్యానర్లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పిటిషన్ పెట్టారనమాట. తరపు న్యాయవాది వినిపించిన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ధర్మాసనం తీర్పు చెప్తూ లేవనెత్తిన సమస్య చాలా పెద్ద సమస్య అని, ఈ తీర్పు అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని హిందూ దేవాలయాలు ఈ క్రింది ఆదేశాలను పాటించాలని ప్రభుత్వ అధికారులని కోర్టు ఆదేశించింది. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం సమీపంలోనూ మరియు ఆలయంలోని ప్రముఖ ప్రదేశాలలో ధ్వజస్తంభం తరువాత ఆలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు అని సూచించే బోర్డులని ఏర్పాటు చేయమని చెప్పింది. హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కాని వారిని అనుమతించద్దని అధికారులకి సూచించబడింది. అలాగే హిందువేతరులు ఎవరైనా సరే దేవాలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకోవాలని కోరుకుంటే అధికారులు ఆ హిందువేతర వ్యక్తి నుంచి తనకు దేవతపై విశ్వాసం ఉందని, అతను హిందూ మతం యొక్క ఆచారాలను పాటిస్తానని, అలాగే కట్టుబడి ఉంటానని హామీ పత్రం పొందాలట. ఆ హామీ పత్రం ఆధారంగా హిందువేతరులని ఈ దేవాలయాల్లోకి అనుమతించినప్పుడల్లా ఆలయం నిర్వహించే రిజిస్టర్లో ఇది నమోదు చేయబడాలి. అధికారులు ఆలయ ఆగమాలు ఆచారాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి. ఈ ఆదేశాలు జారీ చేస్తున్నప్పుడు హిందువుల దేవాలయాలు మరియు వారి విశ్వాసాలను కాపాడుకోవటంలో వారికి గల సమాన హక్కులపై కోర్టు అనేక ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఈ ఆదేశాలన్నీ ఇచ్చింది కదా, ఎందుకు ఇచ్చిందో ఇవన్నీ చెప్తోందనమాట. ఇప్పుడు ఇతర మతాలకు చెందిన వారు ఆలయ ప్రాంగణాన్ని విహార స్థలంగా భావించి ఆలయ ప్రాంగణంలోనే మాంసాహారం తిన్న బృహదీశ్వర ఆలయ ఘటనను, మదురైలో మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ఘటనను హైలైట్ చేస్తూ ఇతర మతస్థులు గుడి లోపల మరియు గర్భగుడి దగ్గర తమ పవిత్ర గ్రంథంతో ప్రవేశించారు మరియు గర్భగుడి ముందు వారి ప్రార్థనలు చేయటానికి ప్రయత్నించారు అని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనలు రాజ్యాంగం హిందువులకి ఇచ్చిన ప్రాథమిక హక్కులలో పూర్తిగా జోక్యం చేసుకోవటం వంటివే అని కోర్టు చెప్పిందిట. హిందువులు కూడా తమ మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి మరియు ఆచరించడానికి, అలాగే వారి ఆచార వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా వారి మతాన్ని ప్రచారం చేసుకోవటానికి ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారు. అందువల్ల హిందువులు వారి ఆచారాలు మరియు అభ్యాసాల ప్రకారం వారి దేవాలయాలను నిర్వహించుకునే హక్కు ఉంది. అందువల్ల ఇలాంటి అవాంఛనీయ సంఘటనల నుంచి ఆలయాలను రక్షించాల్సిన బాధ్యత హిందూ మత మరియు ధర్మాదాయ శాఖకి ఉంది అని ధర్మాసనం పేర్కొంది. ఆలయ నిర్మాణాలను, స్మారక చిహ్నాలను మెచ్చుకోవడానికి, అలాగే ప్రశంసించడానికి చాలామంది విదేశీ పర్యాటకులు హిందూ దేవాలయాలకు వస్తారు అనే వాదనకి సంబంధించి వాస్తు స్మారక చిహ్నాలను మెచ్చుకునేటప్పుడు ప్రజలు ఆ ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్గా లేదా
టూరిస్ట్ స్పాట్గా ఉపయోగించలేరు. అది దేవాలయ ప్రాంగణం. అందుచేత తప్పనిసరిగా భక్తితో మరియు ఆగమాల ప్రకారం అది నిర్వహించబడుతుంది. ఆర్టికల్స్ కింద హామీ ఇవ్వబడిన హక్కులు హిందూ మతంపై ఎటువంటి విశ్వాసం లేకపోతే ఇతర మతాల ప్రజలను అనుమతించే హక్కును ఇవ్వదు. అంతేకాకుండా హక్కులు అన్ని మతాలకు సమానంగా హామీ ఇవ్వబడ్డాయి. అటువంటి హక్కులను వర్తింపచేయటంలో ఎటువంటి పక్షపాతం ఉండకూడదు అని ధర్మాసనం పేర్కొంది. ఇతర మతాల పవిత్ర స్థలాలు, ఇతర విశ్వాసాల ప్రజలకు అనేక పరిమితులను విధించి ఉన్నాయని నొక్కి చెప్పారు. ఈ తీర్పు ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే ఎంత బాగుంటుంది. ఇది అందరికీ తెలియాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి. నేను ఎప్పుడు షేర్ చేయమని అడగను, కానీ ఇది మనకి రాముడు ప్రసాదించిన ఒకానొక విజయం. రాముడు మనల్ని పరిపాలించడానికి వచ్చారు, మనకి మంచే జరుగుతుంది అనే సూచనగా ఈ తీర్పు వచ్చింది. ఇది అన్ని చోట్ల అమలైతే ఎంత బాగుంటుందో కదా.